అందరికీ నమస్కారం. ఈ వీడియో మనకి పార్ట్ 3. పార్ట్ 1 ఏమో మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చాము. పార్ట్ 2లోనేమో తిరుపతి నుంచి మైసూర్ వెళ్ళాము. ఇది పార్ట్ 3. మనం ప్రెజెంట్ ఇప్పుడు మైసూర్ నుంచి ఊటీ అయితే వెళ్ళబోతున్నాము. ప్రెజెంట్ మనం మైసూర్ నుంచి ఊటీ వరకు అయితే వెళ్ళబోతున్నాము. డిస్టెన్స్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 130 to 140 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ పడుతుంది. ఈరోజు ఈ వ్లాగ్లో మనం మైసూర్ నుంచి ఊటీ వరకు బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనకి మార్నింగ్ 8 అయితే బస్ స్టార్ట్ అవుతుంది. టిఫిన్కి అయితే వాళ్ళే ఆపుతారు. మనకి అప్రాక్సిమేట్గా 1200 అయితే ఛార్జ్ చేస్తారు. దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని మెయిన్ స్పాట్స్ దగ్గర అయితే ఆపుతారు. మనమైతే వీడియోస్ దిగొచ్చు. నేనైతే ఈ జర్నీ బెస్ట్ బస్ అనే వెబ్సైట్లో అయితే బుక్ చేసుకున్నాను. అందులో ₹1000 అయితే ఛార్జ్ చేశారు. తర్వాత ఈ చెక్ పోస్టులు అయితే ఉన్నాయి లోపల. దానికి గాను మొత్తం మీద ₹190 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఊటీలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఊటీలో మనకి వాటర్ బాటిల్స్ అయితే 1 లీటరే దొరకవు. మీరు 5 లీటర్స్ టిన్ అయితే కనుక మెయింటైన్ చేసుకోవాలి. నాకు తెలిసి వాటర్ అక్కడ ఎక్కువ అవ్వదు. బట్ ఫ్యామిలీతో వెళ్తే 5 లీటర్స్ టిన్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. 1 లీటర్ బాటిల్స్ అయితే దొరకవు. చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి మన దగ్గర వాటర్ బాటిల్స్ అయితే తీసేసుకుంటారు. మనమైతే ఈ జర్నీలో మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే ప్లేస్లో మనకి మెయిన్ లొకేషన్ స్టార్ట్ అయ్యేది బందీపూర్ ఫారెస్ట్ దగ్గర. బందీపూర్ ఫారెస్ట్ దగ్గర నుంచి మనకి తోపు లొకేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకో థింగ్ ఏంటంటే, మనం రియల్ అడవిలోకి అయితే కనుక ఎంటర్ అయిపోతాము. ఎందుకంటే ఇక్కడ మనకి రోడ్ సైడ్ ఏనుగులు కనిపిస్తాయి, జింకలు కనిపిస్తాయి, పులులు కూడా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. నేను యూట్యూబ్లో కొంతమంది వీడియోలు పెట్టినప్పుడు కూడా చూశాను. యాక్చువల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే, మీరైతే కనుక బండిని ఎక్కడ ఆపకూడదు, సెల్ఫీలు తీయకూడదు, వీడియోలు అయితే తీయకూడదు. అది కార్లో అయినా, బైక్ మీద అయినా, బస్సులో అయినా సేమ్ థింగ్ అనమాట. మనకి 2 స్టేట్స్ అయితే కవర్ అవుతాయి ఈ డిస్టెన్స్లో. మనకి మైసూర్ నుంచి కర్ణాటక, బందీపూర్ దాటిన తర్వాత మిడిల్లో మనకి తమిళనాడు అయితే ఎంటర్ అవుతాం. యాక్చువల్గా ఊటీ అనేది మనకి తమిళనాడులో ఉంది కదా. మనం ఫారెస్ట్లో మన బందీపూర్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనమైతే ఒక పాయింట్ దగ్గర నుంచి మనమైతే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాము. బైక్ మీద వచ్చేవాళ్ళు జాగ్రత్త, ప్రతిదీ చెక్ చేస్తారు వాళ్ళు. అసలు దాని నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మీలో ఎవరన్నా ఊటీ అయితే వెళ్ళారా? ఎవరన్నా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేనైతే ఎక్కువ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు టైట్ షెడ్యూల్ ఎక్కువ ఉండే. దానివల్ల ఏంటంటే నేను ఓ పక్క వర్క్ చేసుకుంటా, ఓ పక్క ఈ ట్రిప్పులు తిరుగుతా యూట్యూబ్లో మీకోసం అప్లోడ్ చేయాలి. నాకు ఆశ అయితే ఉంది, దానివల్ల తిరుగుతూ ఉన్నాను. ఊటీ మొత్తం కవర్ చేయలేకపోయాను. ఊటీలో తిరిగే ప్లేస్లు అయితే కనుక కొన్ని ప్లేసెస్ తిరిగాను. కొన్ని ప్లేస్లు అయితే తిరగలేదు, నియర్ బై ప్లేసెస్ కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే, ఊటీ నుంచి మెట్టుపాలెం వరకు ట్రైన్ జర్నీ అయితే చేయలేదు. అదే నా మేజర్ రిగ్రెట్ అనమాట. అది చేసుంటే కనుక ఇంకా నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. యాక్చువల్గా ఈ బస్సులో నాకు ఒక థింగ్ నచ్చింది ఏంటంటే, మైసూర్లో కింద బాగా సమ్మర్ మీన్స్ బాగా ఎండగా ఉంది. నేను జూన్లోనే వెళ్ళాను, జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాను నేను. బట్ డ్రైవర్ని అడిగాను, భయ్యా ఏంటిది ఇక్కడ ఎంత వేడిగా ఉంది, పైకి వెళ్తే దొరికేస్తానేమో ఎండకంటే, నువ్వు ఆ కంగారేం పడవసరం లేదు, పైకి వెళ్ళేసరికి వాణి పడిద్ది, చలేసిద్ది చూడని చెప్పాడు. నేను ఫస్ట్ నమ్మలేదు. బందీపూర్ ఫారెస్ట్లో కూడా యాక్చువల్గా ఎండ సరిగ్గా లేదు. ఓకే, కొంచెం నమ్మకం అయితే వచ్చింది. వన్స్ ఊటీ అక్కడ హెయిర్ పిన్ బెండ్స్ అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. వరుస బెండ్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దాటే కొద్దీ లైట్గా చలేస్తా మొదలైందనమాట. అలా వెళ్తుంటే ఇంకా మంచులోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు నమ్మరు, నా మైండ్ అస్సలు మామూలుగా లేదు. ఎంత హ్యాపీ అనిపించిందంటే, మొత్తం గ్రీనరీ. మీరు వీడియోలో చూసారా ఎంత గ్రీనరీ ఉందో. ఆ గ్రీనరీకి నేనైతే కనుక ఫిదా అయిపోయాను. ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. దీన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటారు. ఎందుకంటారు, యాక్చువల్గా నేను అరకు అయితే ట్రావెల్ చేశాను. అరకు ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇదే ఫీలింగ్ కలిగింది. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది తోపు ఉంది. అరకులో మనకి కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మంచి వ్యూస్ కూడా వచ్చినాయి దానికి. ట్రైన్ జర్నీకి వచ్చినాయి, బస్ జర్నీకి వచ్చినాయి. చూడండి అది కూడా అరకు. మన ఏపీ స్టేట్కి అరకు ఎలాగో, ఈ తమిళనాడుకి ఊటీ అండ్ కూర్గ్ అలాగా. కూర్గ్ అయితే మిస్ అయిపోయాం మనం. ఊటీ అయితే కనుక తోపు అనిపించింది నాకు. ఇక్కడున్న హిల్ స్టేషన్స్లో అసలు మామూలుగా లేదు తెలుసా. అక్కడ వేడిగా కాఫీ తాగుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట. ఇక్కడ ఏంటంటే చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ వేడి చేసి ఇస్తారు.
అస్సలది నెక్స్ట్ లెవెల్ అబ్బా! తోపు అంటే తోపు అనిపించింది నాకు ఆ ఫీల్. ఆ వేడి వేడిగా హాట్ చాక్లెట్ తింటంటే ఆ చలికి అసలు ఎక్సలెంట్ ఫీల్. ఇట్లాంటి ప్రదేశాలు ఎంత అందంగా ఉంటాయో అంతే భయంకరంగా ఉంటాయి. సో, మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను యాక్చువల్‌గా ఎళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే చూశాను. నాకైతే గనక ఉచ్చబడిపోయింది. ఆ కార్ యాక్సిడెంట్ అయితే చూశాను. సో, యాక్చువల్‌గా ఆ వీడియో క్లిప్ కూడా తీశాను. మీకు చూపిస్తాను. అదిగోండి ఆ కార్ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి నాకు చాలా భయమేసింది. లోపలున్న వాళ్ళకి దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. వాళ్ళు సేఫ్‌గా వచ్చేసారు. బట్ థింగ్ ఏంటంటే రోడ్లు బాగున్నాయి, టర్నింగ్‌లు బాగున్నాయి అని చెప్పి స్పీడ్‌గా తిప్పేస్తాం వల్ల ఏమైందంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఒక బోధు గట్ట అంటారు మా సైడు. సో, ఆ సైడ్ మనకి కూర్చునే ప్లేస్ ఉంటది కదా! దాని మీదకైతే కార్ ఎళ్ళిపోయింది. ఎళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎళ్ళండబ్బా! సో, మనమైతే ప్రెజెంట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం. ఫైనల్లీ ఊటీ అయితే వచ్చాం. నేను చెప్పిన హాట్ చాక్లెట్ అదే. తోపుంటది. దాంతో పాటు నేను ఈ షుగర్‌లెస్ ఇది తీసుకున్నాను. డార్క్ చాక్లెట్. తోపైతే అనిపించింది నాకు. బాగా చేదుగా అనిపించింది కానీ తినగా తోపు అనిపించింది. దాని తర్వాత అయితే నేను ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది లేక్ అని. సో, ఆ లేక్ ప్లేస్‌కి అయితే వెళ్ళాను గానీ లోపలైతే జనాలు ఎవరు లేరు. సో, దానివల్ల నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్‌కెళ్ళాను. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అయిపోయింది. దానివల్ల ఏంటంటే నేను ఇంకా వేస్ట్ అనిపించింది. 6:00కి బొటానికల్ గార్డెన్ క్లోజ్ చేస్తారు. 1 అవర్‌లో మనం ఏం కవర్ చేయలేం కదా! అందుకని అక్కడున్న స్ట్రీట్ అయితే కవర్ చేశాను. ఊటీలో ఉన్న ఒక స్ట్రీటు. సో, ఇక్కడ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్. యాక్చువల్‌గా స్ట్రీట్ ఫుడ్ రేటు నార్మల్‌గానే ఉంది. అంత ఎత్తులో గూడా. ఇక్కడ ఇంకో ప్లేస్‌లో టిబెటన్ మార్కెట్‌కి అయితే వచ్చాము. ఇక్కడ మనం ఒక్క డ్రెస్ కూడా కొనలేము. వాళ్ళు అంత రేట్ చెప్తున్నారు. బట్ మనం జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రేట్లు అన్ని స్వెటర్లు అనమాట. స్వెటర్ టైప్ ఉన్నాయి. టిబెటన్ అంటే కనుక నాకు తెలిసి ఈ నేపాలీ స్టైల్ అయితే ఉంటాయి బట్టలు. బట్ నాకు తెలీదు ఊటీలో వీళ్ళందరూ ఎందుకున్నారు నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. సో, జనాలు చూసారా ఎవ్వరు లేరు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఓకే. మనం కొనపోయినా ఎవరో ఒకళ్ళు వచ్చి కొనుక్కుంటారు. టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఉంది కదా! సో, ఇక్కడ కార్లు కూడా పార్కింగు మామూలు రేట్లు కాదు. దొబ్బేస్తున్నారు రేట్లు. సో, ఫైనల్‌గా మనమైతే కనుక బయలుదేరి వెళ్ళిపోతున్నాము. సో, వెళ్ళే దారిలో మీకు రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. ఇది మన ఊటీ రైల్వే స్టేషను. సో, ఇక్కడి నుంచి మనకు మెట్టుపాలానికి ఒక ట్రైన్ ఉంటది. టాయ్ ట్రైన్. అది నేను మిస్ అయిపోయాను. మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది చూసారా స్ట్రెయిట్‌గా అదే మన ఊటీ మెడికల్ కాలేజు. సో, ప్రెజెంట్ డ్రైవర్ గారిని అడిగి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా! డ్రైవర్ గారిని అడిగి డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చొని వీడియో అయితే కనుక తీస్తున్నాను నేను. సో, డ్రైవర్ గారు కూడా వీడియో తీస్తున్నాను యూట్యూబర్ అనంగానే మన ఛానల్ చూపించంగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి రా తమ్ముడు కూర్చో అని చెప్పాడు. సో, ప్రెజెంట్ అయితే మన ట్రిప్ ఇట్లా కంప్లీట్ అయింది. యాక్చువల్‌గా 30 మినిట్స్ క్లిప్‌లు అయితే ఉన్నాయి మన దగ్గర. కానీ మన యూట్యూబ్‌కి ఎంగేజ్‌మెంట్ అవ్వదు కదా! లైక్ వీడియో బూస్ట్ అవ్వదు కాబట్టి నేను ఎక్కువసేపు వీడియోస్ అయితే పెట్టలేదు. సో, ఇంకొక రా కట్ అయితే ఉంది. డైరెక్ట్‌గా నేను హైదరాబాద్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానని చెప్పి ఒక 1 అవర్ అయితే కనుక వీడియో ఎడిట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఊటీ నుంచి అయితే వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకొని రూమ్లో అయితే కనుక పడుకున్నాను. డార్మేటరీ తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లో అయిపోయింది. సో, రేపు మార్నింగ్ మనం లెగిసి యాక్చువల్గా మనం మైసూర్ మొత్తం అయితే కనుక విజిట్ చేయబోతున్నాము. సో, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.